కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ నందు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక అధికారి సిఏ రామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాదం జరిగినప్పుడు ఏ మార్గం ద్వారా బయటకు వెళ్లాలి, ఎవరికి సమాచారం అందించాలి అనే అంశాలపై పిల్లలకు ప్రాక్టికల్గా వివరించారు. ముఖ్యంగా గృహోపకరణాలు, గ్యాస్ మరియు విద్యుత్ వల్ల కలిగే అగ్ని ప్రమాదాల నుండి ఎలా బయటపడాలో సూచించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ గతంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసుపత్రులు, షాపింగ్ మాల్, స్కూల్స్, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భద్రతా దృష్ట్యా ప్రతి ఏటా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది హరిప్రసాద్, సురేష్, శ్రీనుబాబుతో పాటు స్కూల్ సిబ్బంది, అనూష, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించినా కానీ ఎలక్ట్రికల్ ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యాన్ లేదా ఏసీ ఫైర్ అవుతుంది అన్నప్పుడు ఈ రెండింటిలో ఏది ఉపయోగించడం ఫైర్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇది ఉపయోగించే వరకు ఏమవుతుంది, అందులో వచ్చేది CO2 ఏదో కలిసిపోతుంది. సింపుల్గా ఆ ఫైర్ కంట్రోల్ చేయడము, బయటకు వచ్చినటువంటి CO2 అనేది ఏదో కలిసిపోతుంది. అక్కడ ఎలాంటి మెటీరియల్ అనేది ఈ 2026 అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అనే దీంతో మేము ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఏదైతే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి మా అగ్నిమాపక సిబ్బంది యొక్క జ్ఞాపకార్థం వారికి నివాళులర్పించి మేము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా ఉన్నతాధికారుల యొక్క పర్యవేక్షణలో మేము ప్రతిరోజు డిఫరెంట్ ప్రిన్సెస్లో మేము మాక్ డ్రిల్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఏప్రిల్ 28 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రోజు ఏదైతే మనకి ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైనటువంటి ఈ షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రిన్సెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఏప్రిల్ 16వ తేదీన మేము రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ముందు ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఏప్రిల్ 17 ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్రిన్సెస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 18వ తేదీ నాడు ముఖ్యంగా మనకి LPG గోడౌన్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 19వ తేదీ రోజు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ అంటే లైక్ హాస్పిటల్స్ దగ్గర మేము ఈ మాక్ డ్రిల్స్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ డే కంక్లూజన్ ఏప్రిల్ 28th నాడు మేము మా యొక్క ఇన్వెంటరీ మొత్తాన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే అంగన్వాడీస్ కానీ, లేకపోతే ఉమెన్ గ్రూప్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, డ్వాక్రా కానీ ఇలాంటి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వైట్ చేసి మా ఇన్వెంటరీ మొత్తాన్ని మేము ఒకసారి వాళ్ళకి ప్రజెంట్ చేస్తాము. ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది సొసైటీలో దాని యొక్క రోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అగ్ని ప్రమాదాలు ఎలాంటి చేపట్టాలి, మా దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది ఏంటి, ఇది మొత్తాన్ని మేము ఒకసారి డిస్ప్లే చేసి వాళ్ళకి చూపించి ఆ రోజు మేము మా ఈ యొక్క ఫైర్ సర్వీస్ డే 2026 అనేది కంక్లూడ్ చేయడం జరుగుతుంది. కరెస్పాండెంట్ పిఠాపురం అంటే ఫైర్ వీక్లీ ఫైర్ డ్రిల్ వారోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా 17 ఏప్రిల్ ఈ రామకృష్ణరాజు గారు ఫైర్ ఆఫీసర్ పిఠాపురం వారు వాళ్ళ టీమ్ మెంబర్స్తో మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కలిగించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి వ్యక్తి కూడా ఫైర్ సేఫ్టీ అనేది మనకి మినిమం బేసిక్స్ అనేది తెలియాలి ఎమర్జెన్సీ పర్పస్లో. సో దాన్ని క్లియర్గా వాళ్ళు వివరించారు మా పిల్లలకి అందరికీ కూడా. దానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.